మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఊడల్లాగా దిగిపోవాలి. రాంబాబు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారా? మీ నాన్న సంగతి నీకు తెలుసుగా. మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు తొందరగా బయటికి రావాలని భవానీ మాలేసిన గురు. అమ్మోరు నేను చల్లగా కాపాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నమస్కారం. ఏందా అందరూ కట్టుకుని వచ్చారు? మీ బావ ఎక్కడా? బాగా తాగి బాత్రూమ్ లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం పని మీద వచ్చారు? మేము జైల్లో పెట్టించిన సోంబేరి కుర్రాన్ని ఆ ఎస్పీ నిర్దోషిగా నిరూపిస్తాట. వెంటనే వాడిని మీరు ట్రాన్స్ఫర్ చేయించారు సార్. నేను చేయలేను, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా. అదేంటి, మీరు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరేనా అందరూ అనుకుంటున్నారు. ఈ టైంలో రాజకీయ సన్యాసం ఏమిటండి? చాలా కారణాలున్నాయి. ఏంటవి? ఏమని చెప్పను, నా కాళ్ళు చేతులు పడిపోవాలని నా పెద్ద కొడుకు ఒరిస్సా వెళ్ళి క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు. నిన్న నా చిన్న కోడలు బెడ్ కింద మృత్యు యంత్రం పెట్టింది టపా కట్టాలని. మొన్న మీటింగ్ వెళ్ళొస్తా మందు పాత్ర పేలింది. మావోయిస్టులు అనుకున్నాం కదా, కాదంట మా తోడలుడని తేలింది. నేను చస్తే బై ఎలక్షన్ లో నిలబడాలని నా పెళ్ళం అన్ని గుళ్లలో పొర్లు దండాలు పెడతా ఉండాలి. మంగళసూత్రమే మందు పాత్ర అయిపోయాక మా ఇద్దరు రాజకీయాలు మనకెందుకండి? ఇంట్లో నలుగురు గురించి ఇలా పదవులు వదుకుంటే 4 దిక్కులు నవ్వుతాయండి. ఈ నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్యా. ఏమిటా కారణాలు? పిక్కు తినే బంధువర్గం, ఉంపుడు గత్తెల నమ్మక ద్రోహం, చీటికి మాటికి అవిశ్వాసం, శివాట్లు పెట్టే అధిష్టానం, పగబట్టిన దినపత్రికలు, తెగదిట్టే టీవీ ఛానళ్లు, ఐబీపీ ఆస్మా ఫైల్స్, బైపాస్ డయాబెటిస్, పుచ్చిపోయిన జెండా కర్ర, ఎలిసిపోయిన జెండా గుడ్డ, మేడిపండు మేనిఫెస్టోలు, కుక్కతోక విధానాలు, కలిసి రాని కార్యకర్తలు, కల్లబొల్లి వాగ్దానాలు, మాట వినని ఐఏఎస్లు, లెక్క చెయ్యని పోలీసోళ్లు, ఎదిరించే ఎన్జీఓలు, గంట గంటకి పెంట పెంట, ఉంటే బతుకంతా తంట. అందుకే ఇక ఈ రాజకీయాలకు సెలవంట. అర్థమైంది మీ మంట. ఇదిగో, మంచిగా మారితే మారచ్చు, మరి అంత మంచిగా మారక. చూడండి, జనానికి మంచి భావాలు చెప్పాల్సినోడు కవి, మంచి బోధలు చేయాల్సినోడు స్వామీజీ, జనాన్ని మంచి దారిలో నడిపించాల్సినోడు రాజకీయ నాయకుడు. మనం ఎట్టా తగలట్టం. నేను మారా, మీరు కూడా మారండి. ఏంటయ్యా మారేది? నీకు మెట్టలెక్కింది కదా అని మమ్మల్ని కూడా మెట్టలెక్కించుకోమంటావా? నీలాంటి నీచుడు మంచిగా మారితే ఇంకొక నీచాతి నీచుడిని మంత్రిగా చేస్తాం, చూస్తాం. కొంచెం తప్పుకో. ఆశ్రమానికి వెళ్ళి గోచిగుడ్డ పంపిస్తా. దేవుడా, మా మంత్రుల్లోనూ ఎమ్మెల్యేలోనూ నిజాయితీ పరులు, ప్రజాసేవకులు చాలా మంది ఉన్నారు. నేను ఆడలాగా బతకలేకపోయినా ఇట్లాంటి ఎదవ బతుకు మాత్రం బతకను. రాజీనామా చేసే లోపు ఆ కుర్రాన్ని జైల్లోంచి బయటపడేలా చూస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రాజకీయాల్లోకి మాత్రం రాను. శ్రీకాకుళంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో సోంబాబు అనే ఈ యువకుడికి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పునిస్తూ అతన్ని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేనెందుకు విడిపించాను తెలుసా? తెలుసు. ఓసారి మా వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనుమానించి తీసుకొచ్చారయ్యా. అతని సెల్లో ఉంచి నేను మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నీ విషయంలో కేర్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నువ్వు నిర్దోషివి. కొత్త జీవితం ప్రారంభించు. నిన్ను నువ్వు మార్చుకో. నేను మారాను సార్, ఇంకా మారాలి. మారుతాను. గుడ్ లక్. నమస్కారం. ఏం ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం చేస్తాను సార్? ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేట్ లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు? పిహెచ్డీ అని చెప్పుకో.
నేను నిజంగానే డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేసావు. నువ్వు నాకు ఏ పని చేస్తావు? చెప్పండి సార్, ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోమబాబు నువ్వే కదా? అవును సార్, నేనే. ఇతను సెక్యూరిటీ గార్డ్ గా అపాయింట్ చేశాను. రేపటి నుంచి మోడర్న్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ ఒకటి సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. రావు, ఊర కుక్క సింహంలా ఏనుగులా ఉండక్కర్లా. 4 ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా. ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా. అలాంటిదే ఈ గార్డు ఉద్యోగం. దీనికేమి బ్రూసులీలు జాకీ చాలు అక్కర్లా. మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్. సార్ నమస్తే సార్. డార్లింగ్ ఎత్తుకో చెప్పులు. వాడు తెస్తాడులే. రేయ్, చెప్పులు తెరా. థ్యాంక్స్ సార్. పాలిష్. సార్ ఆ కాల్ పెట్టిన సార్. శివ, సోంబాబు నువ్వేంటి ఇక్కడ ఇలా? నా పరిస్థితి తారుమారైందిరా. లేరా, లే లే. అది వదిలే, లీవ్ ఇట్. శివ, మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు. నేను అలాగే ఉండి ఇలా అయిపోయి. రేయ్, అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చిల్డు గురు, ఫుల్గా వేసేయాలి. చల్లగా బీరే గురు, మెల్లగా అన్ని మర్చిపోవచ్చు. వద్దురా, నాకన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకుంటే బాధపడతావు గురు. గుర్తు పెట్టుకొని బాగుపడాలి. టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు. టైం వేస్ట్ చేసేవాడికి టైం కలిసి రాదురా. నేను అలా చేశాను, అందుకే ఇలా అయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు. ఒక్క 4 రోజులు నా రూమ్ లో ఉండి రిలాక్స్ అవ్వు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనురా. ఏదో ఒకటి చేయాలి. నాకేదైనా జాబ్ చూడరా. నీ జాబ్ సంగతి తర్వాత, ముందు నా జాబ్ పోయేట్టుంది. అదేంటి? మా కంపెనీ తరపున 10 రోజుల్లో 1,00,000 కండోమ్స్ అమ్మాలి. లేకపోతే నా జాబ్ పోతుంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది బాసు. ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా? ఐడియా సూపర్ బాసు. రేపే ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నీ సహాయం కూడా కావాలి. తప్పకుండా. ఈ బస్సు వస్తుందో ఎండగా ఉంది. ఏం బాసు, బస్సు? ఒక్క ఐడియాతో స్టాక్ అంతా అమ్మిచ్చేసావు. చాలా థ్యాంక్స్ బాసు. దాన్నే ఉందిరా, నా జాబు. తప్పకుండా. ఓకే బాస్. కార్లో ఫైర్ రా. చెప్పట్రా, నా కారు మీద రాయేసింది. చూడండి, మంటలు ఎక్కువైతున్నాయి బాసు. సార్, మీ కార్ ఫైర్ అవుతుంది సార్. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. రాయేస్తే ఆగుతారని నేనే వేశాను సార్. సారీ సార్. ఇది నా చెట్టు పెట్టి కారయ్యా. పెట్రోల్ ట్యాంక్ అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగింది. బాబా నీ రూపంలో కాపాడాడు. ఓకే, టేక్ దిస్ ప్లాన్ చెక్. వద్దు సార్, నాకేదైనా జాబ్ ఇప్పించండి సార్. వచ్చినట్టు కలుసుకో. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ బాస్, ఆల్ ది బెస్ట్. రే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అటెండర్ అండి. ఎవరి
ఇచ్చారా జాబు? డాడీ, వాడికి జాబ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు? ఓ ఆ కొత్త టెండరా? అతను నాకు మొన్న యాక్సిడెంట్ కాకుండా పెద్ద గండం తప్పించాడమ్మా. డాడీ, వాడు శ్రీకాకుళంలో విగ్రహాలు దొంగతనం చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సంగతి అతను చెప్పాడమ్మా. నిర్దోషని వదిలేశారట. నా ప్రాణం కాపాడాడు. తన గురించి నిజాయితీగా నిజం చెప్పాడు. అందుకే అతనికి ఉద్యోగం ఇచ్చానమ్మా. వాడు పెద్ద సోంబేరి డాడీ. ఇంతకు ముందు అతను సోమేరుతనం గురించి చెప్పాడమ్మా. ఇక నుంచి కష్టపడదాం అనుకుంటున్నాను, ఏదైనా జాబ్ ఇవ్వమన్నాడు. బ్లాంక్ చెక్ ఇవ్వమని తీసుకునేదమ్మా. డాడీ, వాడు వేస్ట్ ఫెలో. కూల్ బేబీ. అతని గురించి ఇంతకన్నా డిస్కస్ చేస్తే మనం వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. అతని వర్క్ లో మిస్టేక్స్ కానీ సోంబేరితనం కానీ కనిపిస్తే జస్ట్ పంపించేద్దాం. ఓకే మేడం, ఏయ్, మేడం, ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది. ఆ బండరా ఎలా ఉంది? నీ ఇలాగే ఉంది. ఆ బండరాయిని పగలు కొట్టి అక్కడ పూల మొక్కల్ని పెంచాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బండరాయి ఇక్కడ ఉండకూడదు. ఉంటే నువ్వుండవు. అండర్స్టాండ్? తప్పక. చాలా బాగుంది కదా? వావ్, ఫెంటాస్టిక్. వీడు మన రోహిణి మిరకల్స్ లో ఉండవలసిన వాడే. ఆ బండరాయి పగలు కొట్టి ఈ పూల కుండీలు పెట్టాడంటే వాడు గ్రేటే. నీ పరీక్షలో గెలిచాడే. నిజంగా వాడి గ్రేటే. మనం పెట్టే కష్టాలన్నీ పడుతూ పారిపోకుండా ఉన్నాడు. వాడి గ్రేట్నెస్ ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళి మోటార్ ఆఫ్ చేయవే. ఓకే. నువ్వు వెళ్ళి లేడీస్ టాయిలెట్ లో వాటర్ లేదు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. రండి రండి, త్వరగా రండి. పోసేయండి, శన వదిలిపోతుంది. వస్తున్నాడే, పదండి. జాగ్రత్త జాగ్రత్త. నీకేమైనా బుద్ధుందా? అతనితో బండ కొట్టించడం ఏమిటి? మోటార్ ఆఫ్ చేసి వాటర్ పైకి పోయించడం ఏమిటి? అతను చేయి ఎలా అయిపోయిందో? నీకన్నా బ్రెయిన్ ఉండొద్దు. వాడు ఏం చెప్తారు చేయడమేనా? వాళ్ళు తప్పేం లేదు సార్. బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా ఊళ్ళో పెద్దోడు చెప్పేవాళ్ళు. పర్లేదు సార్. ఇంకా చూస్తానే. అతనితో తప్పు చేయించాలని మీరు తప్పు చేయకండి. వెళ్ళండి. గుడికి వెళ్ళొచ్చా డాడీ? ఇదిగో ప్రసాదం. చూడమ్మా, 30 ఏళ్ల క్రితం గురు పౌర్ణమి నాడు సాయిబాబా నాకు ఈ ఉంగరాన్ని అనుగ్రహించారు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు శుభం జరగాలని ఇది నీకు నేర్చుతున్నాను. ఇది నా ప్రాణం. థ్యాంక్ యూ డాడీ. మంచిదమ్మా. చెప్పులు వాడు తెస్తాడులే. చెప్పుతారా? హాయ్, ఐఎమ్ రాజా. మీరు? ఐ థింక్ మీ డాడీ నా గురించి చెప్పే ఉంటారే. అవును, డాడీ దగ్గరికి వెళ్తానండి. 2 minutes ప్లీజ్. మిమ్మల్ని ఫస్ట్ టైం ఫోటోలో చూడగానే నా కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నా గుండె ఫ్రీజ్ అయింది. మీ ఫీలింగ్స్ ఎప్పుడైనా నాకు ఫోన్లో చెప్పొచ్చు. డాడీని కలిసి వస్తాను. బాయ్. బాయ్.
See you. సియా. రోహిణి, అయ్యో, ఓ మై గాడ్, డిజైన్ అంతా పాడైంది. 2 days వేస్ట్ అయ్యాయి. ఛా.